కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే అన్ని విటమిన్స్ కావాలి, అన్ని పోషక విలువలతో కూడిన ఆహారాన్ని మనం తీసుకోవాలని చెప్తూ ఉంటారు. మరి ముఖ్యంగా విటమిన్ డి, విటమిన్ బి12 ఈ రెండిటి లోపాల వల్ల చాలా ఆరోగ్య సమస్యలు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. ఈరోజు విటమిన్ బి12 గురించి మనం తెలుసుకుందాము. జనరల్గా రెడ్ మీట్లోనే విటమిన్ బి12 ఎక్కువగా ఉంటుంది, వెజిటేరియన్ కంటెంట్లో చాలా తక్కువగా ఉంటుంది అంటారు. మరి ఇది అపోహ. అసలు విటమిన్ బి12 లోపం వల్ల మన శరీరంలో జరిగే మార్పులు ఏంటో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ఆయుర్వేద వైద్యంలో అపార అనుభవం ఉన్న డాక్టర్ బాలకిషన్ గారి దగ్గర ఉన్నాము. వారితో మాట్లాడి విటమిన్ బి12కి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. సార్, అన్ని విటమిన్స్తో పాటుగా విటమిన్ బి12 అనేది మన శరీరానికి చాలా అవసరం అని చెప్తూ ఉంటారు. Yes. అండ్ అలాగే విటమిన్ బి12 లోపంతో కొన్ని లక్షల మంది హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. మరి అసలు ఈ విటమిన్ బి12 ప్రాముఖ్యత మన శరీరానికి ఏంటి? అది లోపిస్తే వచ్చే వ్యాధులు కానీ లేకపోతే ఇబ్బందులు ఎలా ఉంటాయి? లక్షణాలు ఏంటి? Yes. చాలా మంచి అంశాన్ని తీసుకున్నాం. బి12, బి1, బి6, బి12 అంటాము. బి12 కూడా ఉంటుంది. ఇక్కడ బి12 విటమిన్ బి12 అనేది ఏదైతే ఉందో అది శరీరానికి అత్యంత దోహదకారిగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఒకవేళ ఈ బి12 అనేటటువంటి విటామిన్ లోపిస్తే సరిపడేంత లేనట్లయితే అప్పుడు బెరీ అనేటటువంటి జబ్బు వస్తుంది. బెరీ ఏంటి సార్ దీనివల్ల ఎలాంటి అంటే కొన్నిసార్లు రెకిట్స్ వస్తుంటాయి. అంటే కంటికి సంబంధించిన లక్షణాలు ఇలా చూస్తుంటాం కొన్నిసార్లు. అంటే ఎక్కువసేపు కళ్ళు ఆర్పేస్తూ ఇట్లా ఇలా అంటుంటారు, ఎక్కువసార్లు కళ్ళు ఆడుతుంటారు. ఓకే. ఇంకా ఈ విధంగా జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల స్కిన్ డిజార్డర్స్ కూడా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. అత్యంత త్వరగా అలసిపోవడం, అలాగే దాంతో పాటుగా రోగ నిరోధక శక్తి కోల్పోవడం సంభవిస్తుంది. అంటే నర్వ్స్ మీద పనిచేస్తుందా ఎక్కువ? నర్వ్స్ వీక్నెస్ కండరాల పైన, మరీ ముఖ్యంగా కండరాల పైన. ఓకే. ఏదైతే కండరాలు ఉంటాయో కండరాల పైన పనిచేస్తుంది. అవన్నీ బాగా వీక్ అవుతుంటాయి, బాగా వీక్ అవుతుంటాం కనుక సరిపడేటటువంటి శక్తిని కోల్పోతుంటుంది శరీరం. అందుకే మనకి ఏ చిన్న జబ్బు వచ్చినా, ఎలాంటి జబ్బులు చేసినా మామూలు మెడిసిన్స్తో పాటు బి కాంప్లెక్స్ డ్రగ్ ఇస్తూ ఉంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాంపుల్, జ్వరం వచ్చింది అని హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం. జ్వరం గోళీలతో పాటు మాత్రలతో పాటుగా బి కాంప్లెక్స్ మెడిసిన్ ఇస్తూ ఉంటారు. బి కాంప్లెక్స్ మెడిసిన్లో కాంప్లెక్స్ ఆఫ్ మెడిసిన్ బి1, బి6, బి12 ఉంటుంది తప్పకుండా. సో అలా ఉన్న మెడిసిన్ ఇస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ సమకూరాలి శరీరానికి అని. శరీరంలో లేవు కనుక పైనుంచి ఆర్టిఫిషియల్గా ఇస్తున్నారు మందు రూపంలో. అదన్నమాట అక్కడ జరుగుతుంది. కాబట్టి మరి ఎందుకు లోపం వల్ల ఏం జరుగుతుంది? ఇలాంటి నష్టం జరుగుతుంది కనుక ఆ నష్టాన్ని పూడ్చుకోవడానికి ఆర్టిఫిషియల్ మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది బయట నుంచి. అది అనమాట. ఇంకా మన దగ్గర తక్కువ. ఈవెన్ దో ఫారిన్ కంట్రీస్లో కంపల్సరీ వాయిల్స్ ఉంటాయి, విటమిన్ బి అని వాయిల్స్ ఉంటాయి, లిక్విడ్స్. ఎవ్రీ మంత్లీ వన్స్ లేదా ట్వైస్ వాళ్ళ లెక్క ఉంటుంది. ఆ ప్రకారంగా తప్పకుండా విటమిన్ లిక్విడ్ తీసుకోవాల్సిందే మన ఇండియన్స్ ఒకవేళ వెళ్ళి అక్కడ ఉన్నట్టయితే. సో మెనీ పీపుల్స్ నేను చూస్తున్నాను ఇక్కడ, ఫారినర్స్ని. అందువల్ల అలా ఉంటుంది. మనకి ఇక్కడ లేదు కానీ అక్కడ ఉంటుంది. ఇంటర్నల్ మెడిసిన్ ఉంటుంది, అది లిక్విడ్ లా మనం టానిక్ తాగి. ఇక్కడ కూడా బి కాంప్లెక్స్ సిరప్స్ ఉంటాయి. అలాగే యాంపిల్స్ 10 ml, 15 ml, 20 ml యాంపిల్స్ లిక్విడ్స్ ఉంటాయి, బి కాంప్లెక్స్ లిక్విడ్స్. ఆ లిక్విడ్ ఎవ్రీ డే, ఎవ్రీ 15 days అలా తాగుతూ ఉంటారు తప్పనిసరి. అలా అయితేనే అక్కడ మామూలుగా జీవించడానికి అనువుగా ఉంటాం. లేదంటే అదర్వైజ్ సో మెనీ ప్రాబ్లమ్స్ విల్ బి ఎఫెక్టెడ్ అనమాట. అక్కడి పరిస్థితులకి తప్పకుండా అవసరం. మరి ఫుడ్ ద్వారా లేకపోతే ఇంకేదైనా మెడికేషన్ ద్వారా ఈ విటమిన్ బి12 లోపాన్ని మనం అధిగమించవచ్చా? ఎస్, ఫస్ట్ ఫుడ్ ద్వారా తీసుకోవడం ఎంతైనా మంచిది, ఆహారంతో. అసలు విటమిన్ బి12 కాంప్లెక్స్ ఆఫ్ విటామిన్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. సరే, లోపం జరుగుతుంది అనుకున్నాం, దానివల్ల లక్షణాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. మరి అసలు విటమిన్ బి12 కాంప్లెక్స్ ఆఫ్ బి కాంప్లెక్స్ లోపం ఎందుకు జరుగుతుంది అనేది కూడా గమనించాలి. ఎందుకు జరుగుతుంది? మనం నిత్యం తీసుకునేటటువంటి ఆహారపు అలవాట్లు, జీవించే జీవన విధానం, ఈ రెండు కూడా
పూర్తిగా హ్మ్. మల్టీవిటామిన్స్, విటామిన్స్ లోపాన్ని కలగజేస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ లైఫ్ లీడ్ చేయడంలో హ్మ్. ఫాస్ట్‌గా సరైనటువంటి ఆహారాన్ని తీసుకోలేకపోతున్నాము. హ్మ్. పోషక విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అసలే తీసుకోవడం లేదు. హ్మ్. ఏ మనిషి కూడా పాలు తాగడం లేదు. అది జగమెరిగిన సత్యం. 100% పీపుల్స్ పాలు ఎవరు తాగట్లేదు. హ్మ్. 5% ఎక్కడో అక్కడ ఇన్ఫాంట్స్ అలా ఎక్కడో ఓల్డ్ ఏజెస్ వాళ్ళు హ్మ్. పాలు తాగుతున్నారు. అంతే తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా ఎక్కడ 1 కప్ మిల్క్ తాగడం లేదు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది. హ్మ్. మరి పాలు తాగండి అని ఇక్కడ ముఖ్యం ఏం కనిపిస్తుంది? పాలు తాగాలి అని ఇంపార్టెన్స్ కనపడుతుంది. ఇప్పుడు చెప్పిన దాంట్లో. అవును. ఏంటంటే పాలు తాగడం వల్ల చాలా రకాల మినరల్స్, చాలా రకాల పోషక విలువలు శరీరానికి అందుతాయి. హ్మ్. ఉదయం ఒక కప్ పాలు, సాయంత్రం ఒక కప్ పాలు తాగేసుకోండి అని చెప్తారు. హ్మ్. ఏ డాక్టర్ అయినా కూడా, ఏ జబ్బు వచ్చినా కూడా పళ్ళు, పాలు, గ్రుడ్లు తీసుకోండి అని చెప్తారు. ప్రాథమికంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనగానే ఆ 3 ఫస్ట్ లైన్‌లో చెప్తారు. హ్మ్. పాలు, పళ్ళు, గ్రుడ్లు అంతే. హ్మ్. ప్రాథమికంగా చెప్పాల్సినవి అయ్యే చెప్తారు. అంటే వాటి వల్ల అంత శక్తిని తీసుకుంటుంది శరీరం. అంత శక్తి ఎనర్జీ విల్ బి గెయిన్ టు అవర్ బాడీ. ఓకే. అంటే అవన్నీ కూడా మానేస్తున్నాం. పాలు అనేది లేవు లైఫ్‌లో. హ్మ్. అలాగే పళ్ళు కొంతవరకు తీసుకుంటున్నాం పర్వాలేదు. హ్మ్. ఇకపోతే గ్రుడ్లు ఎప్పుడో అప్పుడు తీసుకుంటున్నాం. అది కాకుండా దానికి బదులుగా వేరే ఆహారం హ్మ్. తీసుకుంటున్నాం. ఏంటి? ప్యాకేజ్డ్ డైట్. హ్మ్. టోటల్‌గా ప్యాక్ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం. బ్రేక్‌ఫాస్ట్ నుంచి మొదలుకొని నైట్ డిన్నర్ వరకి ప్రతి ఆహారం ప్యాక్ చేయబడినటువంటి ఆహారం, నిల్వ చేయబడినటువంటి ఆహారాన్ని తీసుకుంటుండు. హ్మ్. 50% ఆఫ్ పీపుల్స్ అలాగే తీసుకుంటున్నారు. ఖచ్చితంగా చెప్పొచ్చు. హ్మ్. రేపటి బ్రేక్‌ఫాస్ట్ లేట్ అవుతుందని ఈరోజు నైటే బ్రేక్‌ఫాస్ట్ ఆర్డర్ పెట్టడం. వాళ్ళు నిద్ర లేవకముందే బ్రేక్‌ఫాస్ట్ కొరియర్ బాయ్ వచ్చి బెల్ నొక్కితే లేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడం. ఆ విధంగా టైం సెట్ చేసుకొని పెట్టుకుంటున్నారు. హ్మ్. హ్మ్. అంటే ఏంటి అంటే ఇక్కడ సమయం లేదు అని చెప్పడం. సమయం ఎందుకు లేదు? ఎప్పుడు అదే 24 గంటలు ఉంది. కాకపోతే అడ్జస్ట్‌మెంట్ ఈజ్ వెరీ ప్రాబ్లమ్. హ్మ్. టైం సమయానికి మనం సెట్ చేసుకోవాలి తప్పితే టైం లేకుండా ఎక్కడికి పోదు. ఎప్పుడు ఒకేలా ఉంటుంది. హ్మ్. కాబట్టి దీన్ని ఆహారం ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకున్నటువంటి పోషక విలువలు పూర్తిగా నశించిపోతున్నాయి. హ్మ్. ప్యాకేజ్డ్ ఆహారం, ప్యాకేజ్డ్ వాటర్, హ్మ్. అలాగే ఇలాంటివి తీసుకోవడం వల్ల, అలాగే సాఫ్ట్ డ్రింక్స్, హ్మ్. శీతల పానీయాలన్నీ కూడా ఎలాంటి శీతల పానీయం తీసుకున్నప్పటికీ కూడా శరీరంలో ఉన్న ఆరోగ్యకరమైన సెల్స్ అన్నింటిని చంపేస్తుంది. ఓకే. నాట్ ఓన్లీ బి కాంప్లెక్స్, ఈవెన్ వేరే ఆరోగ్యకరమైన సెల్స్ని కూడా చంపేస్తుంది. సో దానివల్ల కూడా అత్యంత ప్రమాదకారి. ఓకే. అలాగే బేకరీ ఐటమ్స్, జంక్ ఫుడ్స్, ఇవన్నీ కూడా మన శరీరంలో ఉన్నటువంటి మల్టీవిటామిన్స్ని, B1, B6, B12ని చంపేస్తున్నాయి, పెరగకుండా చేస్తున్నాయి అని చెప్పచ్చు. ఓకే. సార్ మరి ఎలాంటి మెడికేషన్ ఉంది? మీ ఆల్టర్‌నేటివ్స్ ఏం తీసుకోవాలి మరి? ఆయుర్వేదం 11 టాబ్లెట్స్ కానీ ఎస్, ఏమన్నా మనం ఉన్నాయా? ఇక్కడ తీసుకోవాల్సిన ఆహారం చూసుకోవాలి. తీసుకోకూడని చెప్పేసుకున్నాం. తీసుకునేవి చూడాలి. ఎక్కువ పొట్టు ఉన్నటువంటి ధాన్యం, హ్మ్. గోధుమలు ఉంటాయి. ఈ రోజుల్లో ఏం చేస్తున్నాం? ప్యాకెట్ తెచ్చేసి తీసేసుకుంటాం. హ్మ్. దానిలో ఏంటి? అసలు పొట్టు ఏముండదు. హ్మ్. తర్వాత పైగా ప్యూర్ గోధుమ పిండి దొరకడం లేదు. గోధుమలలో తప్పనిసరిగా మైదా పిండి దొరుకుతుంది. ఓకే. కలిసి ఉంటుంది. ఇట్ మీన్స్ హ్మ్. ప్యూర్‌గా గోధుమ పిండి దొరకట్లేదు. ప్యూర్‌గా జొన్న పిండి దొరకట్లేదు. ఇయన్నీ కూడా ప్రాబ్లమ్స్ అనమాట. హ్మ్. పొట్టు ఉన్నటువంటి ధాన్యం తీసుకున్నట్లయితే B12 సమానంగా ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది శరీరంలో. హ్మ్. గోధుమలు, బియ్యం, హ్మ్. బియ్యానికి కూడా పొట్టు ఉంటుంది అందువల్ల. ఇక కూరగాయలలో వస్తే బీరకాయలు, సొరకాయలు, వంకాయలు ఇలా వగైరా అన్ని రకాల కూరగాయలలోనూ పీచు పదార్థం పొట్టు ఉంటుంది ముఖ్యంగా. హ్మ్. బీరకాయలలో ఉంటుంది, మునక్కాడలలో ఉంటుంది, సొరకాయలలో ఉంటుంది. ఇలా ప్రతి దానిలో. హ్మ్. బంగాళదుంపలలో కూడా ఉంటుంది. బంగాళదుంపలు ఏం చేస్తున్నాం? చెక్కు తీసేసి తింటున్నాం. యాక్చువల్‌గా చెక్కుతో పాటు తినాలి. పైన కడిగేసి నీట్‌గా మట్టి లేకుండా నానబెట్టేసి బాగా కడిగేసి పొట్టుతో పాటే తినేసేయాలి యాక్చువల్లీ. అలా కాకుండా పొట్టు తీసేస్తున్నాం. హ్మ్. పొట్టులోనే అవసరం ఉన్నటువంటి మినరల్స్, అవసరం ఉన్నటువంటి విటామిన్స్ వెళ్ళిపోతున్నాయి. హ్మ్. లోపల పనికిరాని చెత్త మనం తింటున్నాం. అవునా? ఎస్. హ్మ్. అలా కూరగాయలన్నీ కూడా అన్నిట్లలోనూ కూడా మల్టీవిటామిన్ ఉంది. విటామిన్ B12 వాటి వల్ల అందుతుంది. పొట్టు ఓకే. ధాన్యాలు జొన్నలు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, హ్మ్. సజ్జలు అవ్వచ్చు, రాగులు అవ్వచ్చు. ఇలా ప్రతి దానిలోనూ B12 ఉంది పొట్టు ధాన్యం తీసుకోవడంలో. కూరగాయలలో కూడా గోరుచిక్కుడి, బీరకాయలు, సొరకాయలు,
బంగాళదుంపలు, వంకాయలు, గోంగూర ఇలా అన్నీ తీసుకోవాలి. అన్నీ సమానంగా తీసుకుంటూ ఉంటే తప్పనిసరిగా మనకు సరిపడేటటువంటి పోషక విలువలు ఎలాంగ్ విత్ ద B12 అందే అవకాశం ఉంది. ఓకే. ఎస్. సార్, మన ఆయుర్వేదంలో B12కి B12 లోపాన్ని భర్తించే మెడిసిన్ ఏదైనా ఉందా? ఎస్ ఉంది. ఆయుర్ప్లెక్స్ సిరప్ అని, ఆయుర్ప్లెక్స్ క్యాప్సిల్స్ అని దొరుకుతుంటాయి. అవి ఉదయం సాయంత్రం వేసుకున్నట్లయితే తప్పకుండా ఈ మల్టీవిటామిన్ లోపాన్ని అంటే B12 లోపాన్ని అధిగమించే అవకాశం ఉంది. పైన చెప్పినటువంటి ఆహార పద్ధతులు, ఇతరత్ర సమయాలు ఇవన్నీ పాటిస్తూ మెడిసిన్స్ వాడినట్లయితే తప్పనిసరిగా B12 లోపాన్ని అధిగమించవచ్చు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. మన బాడీకి విటమిన్స్ అన్నీ పుష్కలంగా కావాలి, ప్రోటీన్స్ కావాలి, మినరల్స్ కావాలి. దట్టు ఎప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడే వాళ్ళు కోకొల్లలు. అదేంటండి, మనం ఎక్కడో వేరే కంట్రీస్లో లేం కదా, మనకి ఏమైనా ఎండ తగలకుండా ఉంటుందా, చక్కగా ఎండలోకి వెళ్తే అయిపోతుంది కదా అని చెప్పి చాలా సింపుల్గా చెప్తున్నారు. బట్ ఈ రోజుల్లో ఎండలో తిరిగే, అంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎండలో తిరిగేంత టైం ఎవరికి ఉంది? టైం ఉన్నా కానీ ఎవరు తిరుగుతున్నారు? కేవలం విటమిన్ డి డెఫిషియన్సీ మనం ఎండలో తిరగకపోవడం వల్లనే వస్తుందా? ఇంకెలాంటి మనం చేసే దినచర్య కానివ్వండి, అంటే మన లైఫ్ స్టైల్, ఫుడ్ ఎలా ఉంటే మనం ఈ డెఫిషియన్సీల బారిన పడకుండా ఉంటామో ఈ టాపిక్ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం ట్రెడిషనల్ హీలర్ ఇంకా హెర్బలిస్ట్ ఆంజనేయరాజ్ గారి దగ్గర ఉన్నాము. నమస్తే అండి. నమస్కారం అమ్మా. బాగున్నారా సార్? బాగున్నానండి. సార్, విటమిన్ డి డెఫిషియన్సీ అనేది ఈవెన్ మా ఆఫీస్లో కూడా చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు. అవునా? అంటే సప్లిమెంట్స్ తీసుకుంటున్నామని కానివ్వండి, ఫుడ్ మార్చమని చెప్పారు అని చెప్పి. ఏంటి సార్, అంటే విటమిన్ డికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? మన శరీరానికి ఎందుకు అవసరం విటమిన్ డి? అంటే డి ఒకటే కదమ్మా, B12, డి B12 ఈ రెండు కూడా B12 కూడా. అవునమ్మా, అందరిలోని ఆల్మోస్ట్ తక్కువే ఉంటున్నాయి. విటమిన్ D3, B12 అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఈ రెండు డెఫిషియన్సీ రావడం వల్ల ఏంటంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు, మజిల్ పెయిన్స్, నర్వస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ రావడానికి కారణం, అనేక ప్రాబ్లమ్స్ రావడానికి కారణం విటమిన్ D3 డెఫిషియన్సీ అమ్మ. ఇది డెఫిషియన్సీ అనేది అందరిలోనే ఉంటుంది ఆల్మోస్ట్. అలాగే మీరు అన్నారు ఏది ఎండలో తిరిగితే తగ్గిపోతుందని. ఎండలో తిరిగితే తగ్గిపోతుందండి. ఎన్నాళ్ళు తిరగాలమ్మా అది? 1 సంవత్సరం 2 ఏళ్ళు అంతే తప్ప నెల 15 రోజులు 20 రోజులు ఉంటే కనుక D3 ఏమీ రీఫిల్ అయిపోదండి. కష్టం. మీరు తిరగమని చెప్తున్నారు. ఒక అమ్మాయిగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తాను. మీరు రోడ్డు మీద చూడండి, అమ్మాయిలు మోటార్ సైకిల్ తోలుతూ ఉంటారు, స్కూటర్ మీద ఆఫీస్కి వెళ్తూ ఉంటారు. కళ్ళు తప్ప ఆ కంటికి కూడా కళ్ళజోడు పెడుతున్నారు. బాడీ ఎక్కడ ఎక్స్పోజ్ అవనట్ల సన్కి. ఎందుకంటే నల్లబడిపోతుంది. ఇక్కడి నుంచి గ్లౌజులు, ఇక్కడి నుంచి పైన డ్రెస్సు, మొహానికి ఒక కర్చీఫ్, కళ్ళజోడు, ఒక 1 ఇంచ్ కూడా ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా వెళ్తున్నారమ్మ. దానివల్ల కూడా మరి D3 ప్రాబ్లం అనేది వస్తుంది కదా. ఓకే. అంటే సూర్యరశ్మి అనేది బాడీ మీద పడకపోవడం వల్ల D3 ఒకటే కాదమ్మా, అనేక వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. సూర్యశక్తి, సూర్యరశ్మి అనేదాన్ని సూర్యశక్తి అంటాం మనం. ఆ సూర్యశక్తి అనేది మన బాడీ అబ్జర్వ్ చేసుకోవాలమ్మా. చేసుకోవాలంటే తెల్లవారుజామున లేకటం ఒకటి, నీలి కిరణాల్లో కూర్చోవడం, ఈవినింగ్ మళ్ళీ కూర్చోవడం, అంటే ఆరెంజ్ కలర్లో వచ్చి కిరణాల్లో కూర్చుంటేనే ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటున్నాము. ఇప్పుడేమో 9 దాటాక కూర్చోండి అని చెప్తున్నారు. మరి ఈ శాస్త్రంలో ఎలా ఉంది, ఆ శాస్త్రంలో అలా ఉంది. ఏంటనేది మళ్ళీ ప్రజలకి కన్ఫ్యూజన్. ఎవరు ఏం చెప్తారు ఏంటంటే పురాతనమైన శాస్త్రం కాబట్టి యోగులు ఋషులు చెప్పారు కాబట్టి అది ఫాలో అయితే మంచిదని నేను చెప్పాను అనుకోండి, మీరు ఆయుర్వేదం వాళ్ళు కాబట్టి అలాగే చెప్తారని అనొచ్చు. అది మనం యాక్చువల్గా దాంట్లో కూర్చోవడం వల్ల ఫిలప్ అయ్యేది చాలా సంవత్సరాలు, నెలలో సంవత్సరాలు పట్టేస్తుంది. బెస్ట్ మనం సప్లిమెంట్ తీసుకోవటమే ఒక విధంగా చెప్పాలంటే. సార్, డి డెఫిషియన్సీ అంటేనే ఇప్పుడు ఎండలో మనం తిరగకపోవడం వల్ల డి డెఫిషియన్సీ వస్తుందా? అదే చెప్తున్నానమ్మా. మన ఆహారంలో మనకు కావాల్సిన మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి. మనం తినే ఆకుకూరలు అవనివ్వండి, దుంపలు అవనివ్వండి, పళ్ళు అవనివ్వండి, పల్సెస్ అవనివ్వండి, లేకపోతే రైస్లో ఉన్న వెరైటీస్ అవనివ్వండి, ఇవన్నట్లో. ఎందుకు ఇంతమందికి మీ ఆఫీసులోనే ఎంతోమంది ఉన్నారంటున్నారు. ఆల్మోస్ట్ మోర్ దెన్ 90% పైన సప్లిమెంట్లు తింటున్నారు. ఈ అవస్థ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు మనం తినే ఆహారంలో ఏమీ లేవు కాబట్టి అమ్మ. ప్రోటీన్స్ అనేవి కానీ ఏమీ లేవు, ఏదో మనం ఉన్నాయని భ్రమపడుతున్నాం. ఎందుకు లేవు అంటే భూమిని మనం పూర్తిగా పాడు చేసాం. సాయిల్ అనే దాన్ని భయంకరమైన టాక్సిన్స్ వాడేసి, పురుగు మందులు అవనివ్వండి, ఎరువులు కానీ ఈ అన్నాటి రూపాల్లో మనం దారుణంగా వాడేయటం వల్ల, అలాగే
10-15 బస్తాలు పండే పంటని 40-50 బస్తాల్లోకి తీసుకుపోవడం వల్ల, ప్రొడక్షన్ పెంచేయటం వల్ల రకరకాలుగా వాడేసి ఆ భూమిలో సారం అనేది పూర్తిగా లాగేసాం. లాగేయటం వల్ల ఇవాళ భూమి అనేది నిర్వీర్యం అయిపోయింది. అయిపోవడం వల్ల ఏమవుతుందంటే మనం తిన్న దాంట్లో ఇప్పుడు భూమి ఇలా అయ్యిందనేది ఒక న్యూట్రిషన్కి కానీ ఒక డైటీషియన్కి కానీ తెలియదమ్మా, ఫార్మర్కి తెలుస్తుంది. అందుకు ఏమవుతుందంటే వాళ్ళ శాస్త్రం వాళ్ళు చదువుకున్న ప్రకారం బీట్రూట్ తినండి D3 వస్తుంది, పాలకూర తినండి D3 వస్తుంది, లేకపోతే ఆవు నెయ్యిలో D3 ఉంటుంది, నేను కూడా చెప్తాను. కానీ అవన్నీ పని వర్కౌట్ అయ్యేవి కాదమ్మా. అలా వర్కౌట్ అవ్వాలంటే మీరు ఆర్గానిక్, స్వచ్ఛమైన ఆర్గానిక్ దొరికితే ఆ ఆర్గానిక్ ఆహారం తిన్న ఆవు పాలలోంచి ఆ పెరుగులోంచి వచ్చిన నెయ్యి తింటే D3 డెఫిషియన్సీ తగ్గుతున్నాం. ఆ విధంగా పండించిన బీట్రూట్ డైలీ తినండి, డెఫినెట్గా మీకు ఉపయోగపడుతుంది. ఒక పాలకూర తినండి, డెఫినెట్గా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ బెర్రీస్ ఉంటాయి కదా, రకరకాల బెర్రీస్, అవి తినండి. ఆల్బకరా ఫ్రూట్ వస్తుంది, వర్షం పడితే ఎర్రగా ఉంటుంది, బాగా పుల్లగా ఉంటుంది, తీగా కూడా ఉంటుంది తయారైతే. టొమాటో లాగా అటువంటివి తినండి. టమోటా బాగానే జ్ఞాపకం చేశారు మీరు. టమోటా తినండి, న్యాచురల్ గా పండింది, హైబ్రిడ్ కాకుండా దేశీ సీడ్స్ ఉంటాయి కదా. ఎక్కడ కనిపిస్తున్నాయి సార్ అన్ని హైబ్రిడ్. ఎప్పుడో చిన్నప్పుడు చూసాం అనిపిస్తుంది. టొమాటోలు కూడా మన ఇంట్లో కాసినవో లేకపోతే అప్పుడెప్పుడో, అన్ని హైబ్రిడ్. పుల్లగా ఉండి పుల్లంకాయ అనేవారు దాన్ని, ఇప్పుడు పుల్లంకాయ కాదు అది, అందులో పులుపు ఉండట్లేదు. ఇంకొక విషయం ఏంటంటేనమ్మా, ఈ హైబ్రిడ్ అనేది ఏం చేస్తుందంటే భూమిలో ఉన్న సారాన్ని పూర్తిగా తీసుకుని దాని యొక్క ఫ్రూట్స్ కానీ సీడ్ కానీ డెవలప్ చేసుకుంటున్నాము. అది చనిపోతే రూట్ తోటి సహా చనిపోవాలి. కానీ మన దేశీ విత్తనం కానీ మన న్యాచురల్గా పెరిగే పొలం పక్కన, గట్లు పక్కన, రోడ్డు పక్కన పెరిగే గడ్డి కానీ ఇంకోటి కానీ ఇవన్నీ కూడా మళ్ళీ ఎవరైనా విత్తనం వేస్తున్నారమ్మా. ఎందుకు పండి మళ్ళీ వచ్చేస్తున్నాయి, వర్షం పడగానే వస్తూ ఉంటాయి. ఎలా వస్తున్నాయి? అవి ఏం చేస్తాయంటే దాని వయసు అయిపోయాక అది చనిపోయే ముందర ఈ ప్లాంట్లో ఉన్న స్ట్రెంగ్త్ అంతా రూట్కి ఇచ్చేసి రూట్లో ప్రిజర్వ్ చేసుకుని పై ప్లాంట్ని చంపేస్తున్నాయి. మళ్ళీ వాటర్ పడిన తర్వాత, భూమి మెత్తపడిన తర్వాత మళ్ళీ రూట్లో ఉన్నది పెంచి బయటకు వస్తుంది. ఆ మెకానిజం అనేది హైబ్రిడ్లో లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ భూముల్ని పూర్తిగా పాడు చేసాం కాబట్టి అది ఇచ్చే ఫలితంలో కూడా, ఆ పంటలో కూడా, ఆ ఫ్రూట్లో కానీ, ఆ సీడ్లో కానీ, ఆ కూరగాయలో కానీ ఏమీ లేవమ్మా. లేవు కాబట్టి వాళ్ళందరికీ కూడా డెఫిషియన్సీ వస్తారు. అందుకు మళ్ళీ మనం భూమిని కాపాడుకోవడం, లేకపోతే న్యాచురల్గా పండించుకోవడం చేస్తే కనుక ఈ డెఫిషియన్సీలు అనేది ముందు తరాలకి ఎట్టి పరిస్థితుల్లో రాకుండా మనం కాపాడుకోవచ్చమ్మా. B12 ఉంది, ఏమీ లేదు, తౌడు, బియ్యం పైన తౌడు అంటాం కదా. వడ్ల మీద పొట్టు అనేది ఓక అంటాం. ఆ ఓక తీసేసాక బ్రౌన్ రైస్ అంటాం కదా, ఆ బ్రౌన్ రైస్ని కూడా మనం వైట్ రైస్గా అవ్వటానికి పాలిష్లు పెడుతున్నాం. ఆ పాలిష్ పెట్టినప్పుడు పోయి తౌడు అనేది ఏదైతే ఉందో దాన్ని కోన్ తౌడు అని కూడా పిలుస్తారు. చాలా మెత్తగా స్మూత్గా ఉంది, ఇలా నలిపితే ఆయిల్ వస్తుంది అందులో. అది కొద్దిగా బెల్లం కలుపుకుని మీరు రోజు ఒక ఉండ తింటే B12 ఉండదమ్మా, వెంటనే కవర్ అయిపోతుంది. మామిడి జీడి, ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తుంది, ఆ టెంక లోపల పండు తిని మనం టెంక పాడేస్తాం. ఆ టెంక ఎండబెట్టుకుని జాగ్రత్తగా దాచుకోండి, దాన్ని బద్దలు కొట్టి అందులో ఉన్న జీడి తీయండి అమ్మ లోపల. దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసుకోండి చక్కగా. ఆ పౌడర్ వేడి నీళ్ళలో కలుపుకుని కొద్దిగా అవసరం అయితే పట్టి బెల్లం కలుపుకోండి, పంచదార, లేదంటే ఆ పాలు కలుపుకుని మీరు టీ పెట్టుకుంటారు కదా, టీ పొడితో ఇది కూడా వేసుకోండి, టీలో కలుపుకోండి, లేకపోతే కలుపుకున్న తాగండి అమ్మ. B12 ఇమీడియట్గా రికవర్ అయిపోవాలి వితిన్ 1 or 2 monthsలోనే. అంత అద్భుతమైన B12 ఆ తవుల్లోని. అంటే మనం ఈ వైట్ రైస్ తింటాం వల్ల ఏం పడేసేసి మొత్తం పిప్పిని తింటున్నాం అయితే తింటున్నాం. అందుకే వైట్ రైస్ కమ్మ పురుగులు పట్టం. చిచ్చి మాకు వద్దని వదిలేసింది మనం తింటున్నాం. అవును సార్, నేను కూడా ఒకసారి మీరు బ్రౌన్ రైస్ తీసుకుంటే వారంలో పుచ్చిపోతాయి. ముక్క పురుగులన్నీ పట్టేసి. మనం తెలివైన వాళ్ళు, ఆ పురుగు తెలివైందా? పురుగే తెలివైంది. అదమ్మా, మనం తెలివైన వాళ్ళు అనుకుని దేన్ని కోల్పోతున్నామో మీరు ఆలోచించుకోండి. ఈ విధమైన ఆహార నియమాలు పాటిస్తా నేను చెప్పినట్టుగా న్యాచురల్గా పండించుకుని తింటాం. కానీ ఈ అయితే D3 B12 ఎక్కువ ఉంటాయో ఈ ఆహార పదార్థాలు తింటే అమ్మా
ఈ ప్రాబ్లం నుంచి బయటపడొచ్చు. సార్ ఇప్పుడు విటమిన్ డి గానీ, బి12 గానీ డెఫిషియన్సీ ఉంది. ఉమ్, మీరు చెప్పినవన్నీ వాళ్ళు చేయలేకపోవచ్చు. ఉమ్. జనరల్‌గా ఏం చెప్తారంటే సప్లిమెంట్స్ తీసుకోవాలి అని చెప్పి. మరి ఈ అంతేనమ్మా. సప్లిమెంట్స్ తీసుకోవడం మంచిదా? తప్పదు కదమ్మా. హెల్త్‌కి ఏమైనా ఇష్యూస్ తప్పదు కదా. అవుతాయా? ఇప్పుడు అల్లోపతి మీద చాలా టాబ్లెట్స్ మీద మన దేశంలో తక్కువ కానమ్మా, హ్మ్. ఇతర దేశాల్లో అయితే ప్రతి టాబ్లెట్ మీద ఇన్ని సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయని రాస్తారు. రాస్తారు. అవును. మరి ఎందుకు వేసుకుంటున్నారు మీరు? ఇప్పుడు తప్పదు. ఆయుర్వేదం సజెస్ట్ చేస్తదా అట్లా సప్లిమెంట్స్ తీసుకోవడం? అందరూ నమ్మరు కదా. మన ఆయుర్వేదంలో ఏమైనా ఉన్నాయా అట్లా సప్లిమెంట్స్? ఇప్పుడు ఇవి మన ఆయుర్వేదంలో లేవమ్మా. సప్లిమెంట్స్ అంటే లేవు. నేను చెప్పినయే వాడుకోవాలి, ఆహార అలవాట్లు మార్చుకోవాలి. మార్చుకోవాలి. జీవనశైలి అలాగే మార్చుకోవాలి. న్యాచురల్గా పండించుకున్న బీట్రూట్, న్యాచురల్గా పండించుకున్న ఏదో బ్లూబెర్రీ అనో, స్ట్రాబెర్రీ అనో, ఇంకో బెర్రీ, రాస్బెర్రీ, బోల్డ్ రకాలు వచ్చినాయి కదా. ఉమ్, ఇలాంటివి మనం పండించుకోవాలి. ఉమ్, పండించుకోలేకపోతే ఎక్కడైనా మన చుట్టుపక్కల పండితే తెచ్చుకోవాలి. ఉమ్, మనకి న్యాచురల్గా పండి గూస్బెర్రీ అంటాం, Hmm. ఆమ్ల, ఉసిరికాయ, అవును. అవి తినొచ్చు. ఉమ్, ఇలాగ చాలా రకాలు ఉన్నాయమ్మా, అవి తినం మనం. ఉమ్, పిజ్జాలు, బర్గర్లు, ఉమ్, లేకపోతే ఇంకోటి నిల్వ ఉన్న ఆహారం, ఉమ్, లేకపోతే 4ంటికి లేచి వెళ్ళి భోజనం చేయడం, పలావులని, కబాబులని, ఉమ్, ఇలాగ చేతులారా మనం అనేక ప్రాబ్లమ్స్, అంటే చేతులారా చేసుకున్న తెచ్చుకుంటున్నాం. ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకుంటున్నాం డబ్బులు పెట్టి దాన్ని లక్షలు పెట్టి మళ్ళీ ట్రీట్మెంట్ చేయించుకుంటాం. చేయించుకుంటున్నాం. ఓకే. ఆ లక్షలు పెట్టి కనుక మీరు ఎక్కడో మంచి ఆహారం పండించుకుని లేగో, లేకపోతే పండించేవాడికి సపోర్ట్ చేసో మంచి ఆహారం తెచ్చుకుని మనం తిన్నాం అనుకోండి, మనం అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అదండి, డెఫిషియన్సీస్ వచ్చినప్పుడు మనం పరిగెడుతూ ఉంటాం, సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటాం. ముందు నుంచి జాగ్రత్త. మన ఫుడ్లో అసలు మనం ప్రోటీన్ ఫుడ్ తింటున్నామా లేదా? సార్ అవును. చెప్పినట్టు 4 బిర్యానీస్ అని తింటున్నాం, పిజ్జాలు, బర్గర్లు. హైదరాబాద్లో ఉన్నామంటే ఇంకా బిర్యానీ తప్ప మనకి ఇంకో ఫుడ్డే తెలియదు. ఇక ఆకలేసిన బిర్యానీ, ఎప్పుడు టైం పాస్ కాకపోయినా బిర్యానీ ఇలా తింటూ ఉంటాం. ఎండ్ ఆఫ్ ద డే అది మనకి హెల్త్కి చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకునే ఫుడ్ మన శరీరాన్ని ఒక టెంపుల్గా భావించి మన లోపలికి ఏం వేస్తున్నాము ఫుడ్ అనేది కాస్త కాన్షియస్గా ఉంటే చాలా రోగాలకి మనం చెక్ పెట్టచ్చు. థ్యాంక్ యూ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు.